ఇది రవ్వతో చేసిన కేసరి బర్ఫీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మరి మనం కేసరిని ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలాగా కొత్తగా ట్రై చేసి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ మనకి ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు కానీ చేసామంటే ఎప్పుడు ఒకే రకం తిని బోర్ కొట్టకుండా కొత్త రకమైన కేసరి బర్ఫీ అందరూ ఎంతో ఇష్టపడతారు. మరి మీరు కూడా ఇలాంటి కేసరిని తయారు చేయండి. మరి రవ్వ కేసరికి నేను ఈ కప్పుతో రవ్వ తీసుకున్నాను. ఇది బాంబే రవ్వ. ఈ కప్పుతో బాంబే రవ్వ తీసుకున్నా. అదే కప్పుకి సగం కంటే ఇంకొక స్పూన్ తక్కువే ఉంది నెయ్యి తీసుకున్నాను. ఫస్ట్ మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. కొంచెం నెయ్యి వేసి నెయ్యి వేడెక్కగానే మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలాగా వేయించేసి పెట్టుకుందాము. ఈరోజు మనం చిన్న చిన్న టిప్స్తో టేస్టీ కేసరి ఎలా వస్తుందో చూద్దాము. ఈ డ్రై ఫ్రూట్స్ ఇంకా వేగిపోతున్నాయి అనగా మనము కొంచెం ఎండు ద్రాక్ష వేస్తున్నా. ద్రాక్ష కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఇంకా ప్లేట్లోకి తీసేద్దాము. మరి ఇదే ప్యాన్లోనే నేను ఇంకా చూడండి, మరి కొంచెం మొత్తం అయితే వాడకూడదు, ఇంకొంచెం వేసి టేబుల్ స్పూన్లతో కొలిచామంటే 3 టేబుల్ స్పూన్లు వస్తుంది ఇది. దీంట్లోనే మనం రవ్వ అంతా బాగా వేయించుకుందాము. రవ్వ కొంచెం ఓపికగా వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. మంచి వాసన రావాలి, రవ్వ అంతవరకు వేయించుకోవాలి. ఈ రవ్వ కేసరి టేస్ట్ అంతా కూడా మనము రవ్వ వేయించడంలోనే ఉంటుంది. ఎందుకంటే ఇది పక్వంగా వేయించకపోతే రంగు మారిపోతే రుచిపోతుంది, పచ్చిగా ఉన్నా రుచిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా మంచి గుమాలింపు వచ్చినప్పుడు మనం నీళ్ళు వేసి ఉడికించాలా. చాలా సింపుల్ డిషే, బట్ కొన్ని జాగ్రత్తలతో చేస్తేనే ఇది సక్సెస్ఫుల్గా టేస్టీగా తినగలము. రవ్వ అయితే బాగా వేగిపోయిందండి. మంచి గుమగుమ వాసన కూడా వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము. మనము ఒక ప్యాన్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నేను 2.5 కప్పు తీసుకుంటాను. 2 ఇంకొక అర్ధం. ఒక కప్పుకి 2.5 గ్లాస్ నీళ్ళని వేడి చేసుకోవాలి. నీళ్ళు చూడండి ఈ విధంగా బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఇలాగ మనం రవ్వ వేయించి పెట్టుకున్నాం కదండి. ఈ రవ్వ వేయించి పెట్టుకున్న దాంట్లోనే మనము ఈ వేడి నీళ్ళు వేస్తూ ఇట్లా కలబెట్టుకోవాలి. గడ్డలంతా ఏం కట్టవు, ఎందుకంటే బాగా వేయించినాం కదా. ఇట్లా బాగా కలబెట్టాలా. ఈ టైంలో మనము చూడండి కొంచెమే ఆరెంజ్ ఫుడ్ కలరు
దాంట్లో కొంచెం అంత వాటర్ కలిపేసి కొంచెం డైల్యూట్ చేయాలా, అట్లాగ చేసేసి దీంట్లో వేసేసుకోవాలి. మనం ఎక్కువ అవసరమే ఉండదు, కొంచెంగా రంగంతా బాగా కలిసే వరకు కలబెడుతూ ఉందాము. ఇది బాగా నెయ్యిలో వేగిపోయి మనకి ఈ కడాయికి అంటుకోకుండా వస్తుంది. ఆ టైంలో మనము చక్కెర వేసేద్దాం. ఇంకా ఒక 2 మినిట్స్ తీసుకుంటుంది. చూడండి, కడాయికి ఇంకా అంటుకోకుండా వస్తుంది అనంగా మనము చక్కెర వేసుకోవాలి. మనం ఓపిక తగ్గిపోయి అన్నీ ఒకేసారి వేసేసినామంటే మనకు కావాలనుకున్న టెక్స్చర్ రాదు అసలు. కొంచెం లైట్ కలర్లో ఉంటేనే బాగుంటుంది. ఇట్లా బాగా వేయించుకోవాలి. అప్పుడు మీకు ఇది నెయ్యి వదిలేటప్పటికంతా రంగు పట్టుకుంటుంది. చూడండి ఒకసారి, ఇది ఈ ప్యాన్కి అంటుకోకుండా ఇట్లాగ రావాలి. అంతవరకు మనం కలబెట్టుకుంటా ఉండేలోపు కలర్ కలిసిపోతుంది. ఇప్పుడు మనం ఈ టైంలో మనము దీంట్లో 1 కప్పు కేసరికి 1 కప్పు చక్కెర వేసుకొనేసి బాగా చక్కెర కరిగేంత వరకు కరబెట్టాలి. ఇది చక్కెర కరుగుతూ ఉంటుంది. మనము ఒక 2 నిమిషాలు అట్లాగా మూత వేసేద్దాం. అంతలోకి మనం ఇక్కడ ఒక ప్లేట్ తీసేసుకొని దీంట్లో కూడా మనము ఇట్లా నెయ్యి అంతా వేసేసి అంత ప్లేట్కి రాసేసి పెట్టుకుందాము. లేట్ కాకుండా వెంటనే అవుతూనే దీంట్లో వేసేద్దాం. మరి 2 మినిట్స్ అయింది, తీసి చూద్దాము. చూడండి, చక్కెర అంతా కరిగిపోయింది. మనకి చక్కెర వేస్తానే ఇంకా రంగు ఎక్కువ అవుతుంది. ఇట్లా ఈ విధంగా అయిన తర్వాత చూడండి, ఇది ఎక్కడ కూడా ప్యాన్కి అంటుకోవటం లేదు. ఇట్లా అసలు ప్యాన్కు అతుక్కోకుండా ఉన్నప్పుడే మనము కొంచెం కొంచెం, మనం చూపించిన నెయ్యిలో ఇంకా ఉంది చూడండి, ఇంకా కొంచెం ఉంది, ఒక 2 స్మాల్ టీ స్పూన్స్ ఉంటుంది. కొంచెం కొంచెం వేసి కలుపుదాం. అంత వేసినామంటే ఎంత వేసినా ఇది పీల్చుకుంటానే ఉంటుంది. కాబట్టి కొంచెం కొంచెం వేసినామంటే మనకి నెయ్యి పైన బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా చేసుకుంటేనే ఈ కేసరి చాలా టేస్ట్ ఉంటుంది. అసలు అద్భుతమైన రుచి ఉంటుంది. ఆ విధంగా నెయ్యి, మన దగ్గర ఉన్న నెయ్యి అయిపోయేంత వరకు ఇట్లనే కొంచెం కొంచెం వేసి కలబెట్టుకుంటా ఉండాలి. ఇంకొక స్పూన్ ఉంటుంది, వేసేద్దాం. అది కూడా చూడండి, ఇది ఉంది. ఇంకా ఇది కూడా వేసేసి చూస్తే మీరు ఎక్కడ కూడా ప్యాన్కి అతుక్కోవటం లేదు. ఇది కరెక్ట్ పర్ఫెక్ట్ టెక్స్చర్ కేసరికి. ఇప్పుడు మంట తక్కువ చేసేసి 1 నిమిషం మూత పెట్టేద్దాం. మనమండి లాస్ట్లో ఇది యాలక బుడ్డల పొడి, లాస్ట్లో ఇది కొన్ని డ్రై ఫ్రూట్స్ వేద్దాము, కొన్ని గార్నిషింగ్కి పెట్టుకుందాం. వేసేసి ఇంకా ఒక్కసారి అట్లా
మీకు నెయ్యి అంతా వదిలేస్తూ ఉంటుంది. ఇది అప్పుడప్పుడు ఇందులో ఉండే టిప్ అండి, అప్పుడప్పుడు నెయ్యి వేసుకోవటమే. అండ్ పెనానికి అంటుకోకూడదు, ప్యాన్కి అంటుకోకుండా, చక్కెర వేయకముందు అంటుకోకూడదు, చక్కెర వేసిన తర్వాత కూడా అంటుకోకుండా రావాలా. అదే మనకి ఇక్కడ చిన్న చిన్న టిప్సే, కాకపోతే డిష్ని చాలా డెలీషియస్గా చేస్తాయి. అంతే, ఇంకా అయిపోయింది. మనం దీన్ని ప్లేట్లో వేసేద్దాం. ఎందుకంటే ఈరోజు నేను బర్ఫీ లాగా చేయాలనుకున్నా కేసరి, కాబట్టి మనం చల్లారించి కేకులాగా కట్ చేద్దాం. నేను ఇంకా మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఈ ప్లేట్లో వేసేస్తున్నాను. వేసేసి దీన్ని మనకి ఎంత మందం కావాలనో అంత మందంగా అడ్జస్ట్ చేసేసి పెట్టేద్దాము. చల్లారాలి కదా, చల్లారితేనే మనం బర్ఫీ లాగా చేసుకోగలము. ఇది ఈ విధంగా మనం చల్లారబెట్టుకోవాలి. నేను అది చల్లారుతూ ఉంటుంది. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే 1 స్పూన్ వరకు గసాలు డ్రై రోస్ట్ చేస్తున్నా. ఒక్కసారి గమనిస్తే మీరు, మనం నెయ్యిలో వేయించామంటే అతకపోతూ ఉంటుంది, దానిపైన రాల్పడానికి కొంచెం ఇబ్బంది, అందుకు డ్రై రోస్ట్ చేద్దాము. అట్లాగే కొంచెం ఎండు కొబ్బరి, ఒక 2 స్పూన్లు ఎండు కొబ్బరి కూడా డ్రై రోస్ట్ చేసేసి, ఎక్కువ అంత వేయించే పని లేదు, వేసేసి మనం స్టవ్ ఆపేద్దాము. ఇది చల్లారిపోయింది కదండి, దీనిపైన మనం ఈ కొబ్బరి గసగసాల మిక్చర్ని దీనిపైన వేసేద్దాం. అట్లా ప్రెస్ చేసామంటే అతుక్కోబోతుంది. ఇవి పైన తినేటప్పుడు మనము ఆ గసగసాలు కొబ్బరి చాలా టేస్ట్ ఇస్తుంది. సింపుల్ డిష్ అయినా దాన్ని చాలా డెలీషియస్గా చేసేవి ఇవి చిన్న చిన్నవన్నీ. సో మీరు కూడా ఈసారి ఇట్లాగా కొబ్బరి గసాలు వేసి పైన డెకరేట్ చేసి కేసరిని బర్ఫీ లాగా చేయండి. ఇంట్లో వాళ్ళందరూ కొత్తగా చేశారని ఖచ్చితంగా అంటారు. టేస్టీగా ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీటిపైన మనము ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఈ డ్రై ఫ్రూట్స్ని డెకరేట్ చేద్దాము. ఇట్లాగా ఇట్లా మనం ప్రతి ఒక్క దానిపైన ఒక 2 డ్రై ఫ్రూట్స్ని అరేంజ్ చేయొచ్చు. ఇది చల్లారిపోయిందండి. మనం నైఫ్ తీసుకొనేసి దీన్ని కట్ చేద్దాం. కావలసిన షేప్స్లో మనం దీన్ని కట్ చేసుకుందాము. ఇట్లాగా మనకి కావలసిన షేప్లో ట్రై చేసుకోవచ్చు. ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయండి, ఎప్పుడు ఒకే విధంగా కాకుండా. నచ్చితే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చూడండి, బ్రహ్మాండమైన కేసరి తయారైపోయింది. కేసరి బర్ఫీ తయారైపోయింది. ఒకసారి చూస్తే టెక్స్చర్ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో.
కదండి. మరి ఇలాంటి కేసరిని మీరందరూ కూడా తప్పనిసరిగా ప్రయత్నించి బాగుంటే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి దీన్ని టేస్ట్ చేద్దాము. చాలా అద్భుతంగా ఉంది అసలు. మనం లాస్ట్లో యాలకుల పౌడర్ వేసినందువల్ల ఆ ఫ్లేవర్ అయితే చాలా బ్రహ్మాండ. అది ముందు వేసింటే రాదు, అది ఒక టెక్నిక్. ముందు ఎప్పుడు కూడా ఉడికేటప్పుడే వేయకూడదు. ఇంకా దించే ముందర మనం యాలకుల పొడి వేసి మూత పెట్టినామంటే చాలా బాగా పట్టుకుంటుంది స్వీట్కి అంతా. చాలా బాగుందండి. మరి హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.